ప్రస్తుతం కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో నెలకొంది కాలం తెచ్చిన కరువు కాదని కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువన్నారు కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో ఆయన పర్యటించారు. మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్తో కలిసి రహీంఖాన్పేటలో ఎండిన పంట పొలాలు పరిశీలించారు. రైతు రాజ్యం తెస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతులను ఆగం చేస్తుందని వినోద్ కుమార్ దుయ్యబట్టారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 పంట నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఎద్దేడ్చిన ఏవసం రైతేడ్చిన రాజ్యం బాగుపడదని, రైతులను మోసగించిన కాంగ్రెస్ కు పుట్టగతులుండవన్నారు. రైతులు అన్నమో రామచంద్ర అంటున్న ప్రభుత్వానికి కనికరం లేకుండా పోయిందన్న వినోద్ కుమార్, ప్రభుత్వం రైతులను ఆదుకోకుంటే ప్రజా ఉద్యమాలకు బీఆర్ఎస్ సిద్ధమవుతుందన్నారు. రైతుల బాధలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుందన్న వినోద్ కుమార్, యాసంగి పంటలకు సాగునీళ్లు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మేడిగడ్డ వద్ద గోదావరి నదిలో రోజుకు 5,000 క్యూసెక్కుల నీళ్లు వృధాగా పోయి సముద్రంలో కలుస్తున్నా కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 50 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిడ్మానేర్లో 16 టీఎంసీలు ఉన్నప్పుడు, ఒక నెల రోజుల క్రితం 16 టీఎంసీలు ఉన్నప్పుడు 2 టీఎంసీలు ఈ అన్నపూర్ణ రిజర్వాయర్కు పంపు చేస్తే ఈరోజు ఇల్లంతకుంట మండలంలో ఈ గ్రామాలన్నిటికి కూడా వీళ్ళు కోత కోసుకునేవాళ్ళు. అనాలోచితంగా, ఆలోచన చేయకుండా, దూరదృష్టి లేకుండా గెలిచిన వాళ్ళు ఎంబడి ఉండాలి. ఇది కొత్త కాదు. గత 7-8 నుంచి ప్రతి సంవత్సరము ఈ కాలంలో రైతులు మాకు ఫోన్లు చేస్తే మేము ఇంజనీర్ అధికారులతో మాట్లాడి నీళ్లు ఎక్కడికి ఇవ్వాలి, ఎక్కడికి ఇవ్వాలి, ఏ కాలంలో వదిలిపెట్టాలి, ఏ కాలంలో బంద్ చేయాలని చెప్పి మేము ప్రతిసారి ఫాలోఅప్ చేద్దాం. ఈసారి వీళ్ళు గెలిచినరు రంగరంగ అనుకుంటే ఎగురుకుంటూ దునుకుంటూ ఉన్నారు తప్పితే ఈ ఫాలోఅప్ చేయలేదు. ఇది మొదటిసారి కాదు. ప్రతి ఈఎన్సీ, సిఈ, ఎస్సీఈలతోని ప్రతిసారి నియంత్రించుకుంటూ ఎంత కావాలి, ఎట్లా కావాలి, ఎట్లా నీళ్ళు కావాలి. ఎందుకంటే యాసంగి పంట కోతకు ఏప్రిల్ మే మాసంలోకి వచ్చే ముందు ప్రతిసారి సమస్య వచ్చేది. చాలా దుఃఖకరంగా ఉన్నది. రైతుల పరిస్థితి కూడా చాలా దీన పరిస్థితి కూడా కనబడతా ఉన్నది. ఎందుకంటే ఏ సంవత్సరం కూడా ఇట్లాంటి కరువును మేము చూడలేదు. ఎప్పుడు కానీ వరిసేనులను చూస్తుంటే కళ్ళల్లో ఆనందాన్ని చూసినాం, కానీ మొదటిసారి మా కళ్ళల్లో నీళ్లు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇల్లంతకుంట మండలంలోనే అటు మిడ్మానేరు ఉంది, ఇటు అంతగిరి ఉంది. ఇక్కడ నుంచే మొత్తం తెలంగాణకు 1,00,000 ఎకరాలకు, మానకొండ నియోజకవర్గంలోనే 1,00,000 ఎకరాలకు నీళ్లు అందించే సామర్థ్యం కలిగినటువంటి ప్రాజెక్టులు ఇక్కడ ఉన్నా కూడా తలాపన పారుతుంది గోదావరి, మాసేను మాషెలుక ఎడారి అన్నటువంటి పాట పాడుకున్నటువంటి దుఃఖం మళ్ళీ మాకు కనబడతా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఇల్లంతకుంట మండలంలో రైతులు గతంలో లాగే కేసీఆర్ గారు ఉన్నప్పుడు గిట్లనే ఎండాకాలంలో ప్రతి ఎండాకాలంలో కూడా మత్తడి దుంకినటువంటి చెరువులు మత్తడి దుంకితే కాలువల నిండా నీళ్లను చూసినాం. ఈ సంవత్సరం కూడా గట్లనే ఆశపడి మేము పంట వేసుకున్నాము. కానీ దురదృష్టవశాత్తు పంట వేసుకున్న సమయంలో కూడా మాకు ఇయ్యనని చెప్తే కూడా మేము అడగపోయే వాళ్ళం. కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణను బాగు చేసుకోవాలి. దాన్ని బాగు చేసుకొని తెలంగాణలో ఉన్నటువంటి రైతు కూలీలు, సామాన్య ప్రజలందరూ కూడా బాగుపడాలి. మా రాష్ట్రాన్ని మేము బాగు చేసుకోవాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో కేసీఆర్ గారు ఇవాళ రైతన్నలు 2 పంటలు కూడా మంచిగా పండించుకునేటట్టుగా ప్రాజెక్టులు నిర్మాణం చేసి అందరికి కూడా నీళ్ళు వచ్చేటట్టు చేసినటువంటి ఈ పరిపాలనను ఇవాళ అట్లాంటి మంచి పరిపాలనను ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పాత రోజులు గుర్తుకొచ్చే విధంగా మాత్రం చేస్తుంది.